టమాటో, చింతపండు అయితే కొత్తిమీర, కరివేపాకు, మిరియాలండి, ఎండుమిర్చి పేస్ట్ అయితే వేసుకుంటాను. అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక లాంగ్ వీడియోస్ అయితే వచ్చేసాను. ఏంటి అనుకుంటారా, రసం చేస్తున్నానండి. టమాటా రసం, టమాటా చింతపండు అయితే వేసి రసం చేస్తున్నాను. అది ఎలా చేయాలనేది చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి టమాటో చింతపండు అయితే వేసి ఉడకపెట్టుకున్నానండి. దీన్ని అయితే పిసుకోవాలి. అలాగే తెల్లగడ్డలపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి ఇదైతే కావాలి. ఇప్పుడైతే కడాయి అయితే పెట్టాను. కడాయిలోకైతే జీలకర్ర, మిరియాలు అయితే వేయించుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. హెవీగా ఫుడ్ అయితే తినేస్తే మనకి జీర్ణం కావాలంటే ఇలాంటి రసం అయితే తాగితే చాలండి. జీర్ణం అంటే అయిపోతుంది టక్క అని. ఇదైతే కొంచెం వేయించుకోవాలి. చూసుకొని వేయించుకోండి. మేము వేయించుతామని అయితే మీరు వేసేయకండి. మిరియాలండి, మిరియాలు అయితే కొంచెం తక్కువ వేసుకుంటాం. మిరియాలు, జీలకర్ర అయితే రసంకి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చూసి వేసేసుకోండి. ఇప్పుడైతే మిక్సీ జార్లకైతే వెల్లుల్లిపాయలండి, వెల్లుల్లి అంటే తెల్లగడ్డలు అయితే పాయలు ఎత్తుకోవాలండి. ఇదైతే వేగింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇదైతే సన్న మంటలోనే వేగుతాయి. చూడండి, వెల్లుల్లి పాయలుగానే ఉండాలంటే పొట్టు అయితే ఇడిపించుకోకండి. రసంకి అయితే బాగుండదు. ఇలాగే ఉండాలి. పాయలుగానే ఉంటే చూసేకైతే అంటే రసంకి అయితే చాలా బాగుంటుంది. నేనైతే పాయలు తీసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే వేసుకుంటాను. అలాగే జీలకర్ర, మిరియాలు అయితే వేయించుకున్నాను కదా, దాన్ని కూడా ఇలా అయితే మిక్సీకి వేసుకుంటాను. మా సైడ్ కర్ణాటక సైడ్లో ఎలా చేస్తారు అంటే మా ఇంట్లో నేనైతే అలాగే చేస్తాను. ఇదైతే మిక్సీ పెట్టుకుందాం. చూడండి, ఇలా అయితే ఇప్పుడే రసం స్మెల్ అయితే వచ్చేస్తూ ఉంది. ఇలా అయితే మిక్సీకి వేసుకుంటే కచ్చా పచ్చగా అయితే దంచుకున్నట్లయితే ఉంటుంది. అలా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు రసంకి అయితే పెట్టుకుందాం. చూడండి, ఇదైతే బాగా అయితే చూడండి. ఇప్పుడైతే టమాటా, చింతపండు అయితే ఇలాగైతే బాగా పిసుక్కోవాలి. బాగా పిసుక్కుంటే ఆ జ్యూస్నెస్ అయితే వస్తుంది కదా, రసంకి అయితే బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని అయితే బాగా పిసుకొని అయితే ఒక తట్లాకైతే వేసుకున్నాను. ఇప్పుడైతే కడాయి అయితే పెట్టుకుందాం. పెట్టుకొని పాత్ర అయితే పెట్టుకున్నాను. పాత్రలోకి అయితే ఆయిల్ అయితే వేసుకుంటాను. రసం కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. రసంకి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే సాసులు అంటే పోపు దినుసులు అంటారు కదా, అదైతే వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి అంటే ఎండుమిరపకాయలు అయితే మీకు ఎన్ని కావాలో అంటే మాకు టేస్ట్ తగ్గట్టుగా అయితే నేను వేసుకుంటున్నాను. అలాగే మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డల పేస్ట్ అయితే వేసుకుంటాను. ఆల్రెడీ అలాగే కరివేపాకు, పచ్చి కరివేపాకు అయితే రసంకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. అంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడే ఎవరన్నా మన ఇంటికి వచ్చి ఇంట్లో ఏమీ లేదు, సాంబారు ఏమీ లేదు, ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే 5 మినిట్స్లో టక్కనైతే అయిపోతుంది. ఇదైతే ఇన్స్టెంట్ రసం అయితే టమాటా అయితే ఊరిపెట్టుకొని కొత్తగా ఎవరన్నా నేర్చుకోవాలి అన్నవాళ్ళకైతే ఈ రసం అయితే సరిపోతుంది. చూడండి ఆ ఘాట్ అయితే ఎలా వస్తూ ఉందో. ఇది ఇప్పుడైతే వేగింది. దీంట్లోకైతే ఈ వాటర్ అనేది పోసుకుందాం. చూడండి ఇలా వేయించుకోవాలి. ఇదైతే వేగింది. చాలా అంటే చాలా భిన్న అయితే అయిపోతుంది. ఇదైతే ఇప్పుడైతే ఈ వాటర్ అయితే పోసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది టమాటా అయితే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే పారేయచ్చు. నేనైతే వేస్తాను, బాగుంటుంది అనేసి అయితే ఇదైతే వేసేస్తాను. ఇదైతే దీనైతే టమాటా రసం అంటాము. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేస్తున్నాం.
కొంచెం పసుపు అనేది వేసుకుంటా ఉండ. నేనైతే రసం పెట్టి ఇంకో స్పెషల్ అయితే వేస్తాను, అదేంటి అనేది చెప్తానండి. ఇప్పుడైతే వాటర్ వేసుకుంటా ఉండ. ఏమి లేదండి, ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాం కదా, అలాగే దీంట్లోకైతే కొంచెం మిరప్పొడి అయితే వేసుకుంటాను. ఎవరు మిరప్పొడి అయితే వేయరు, తక్కువ మంచి అయితే వేసుకుంటారేమో, నేనైతే వేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అది మీ టేస్ట్ చూసుకుని అయితే, కారం చూసుకుని అయితే వేసుకోండి. ఇప్పుడైతే బాగా ఇలా కలిపెట్టుకుని ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం. ఇదైతే ఉప్పు అండి, టేస్ట్ తగ్గట్టుగా వేసుకుందాం. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది రసం అయితే. ఎవరన్నా వచ్చిన తక్షణ అట్లా కూర్చొని పెట్టుకొని హలో హాయ్ బాయ్ అనుకునే పాటికైతే రసం అయిపోతుంది. దానికైతే వేడివేడిగా అప్పలాలో, లేదంటే మురుమురాలో, లేదంటే ఇది చికెన్ ఉంటే చికెన్ కబాబ్ చేసుకోవచ్చు. అలా అయితే రసంకి అయితే సూపర్గా ఉంటుంది. ఎంత తిన్నా ఇది ఒక గ్లాస్ తాగితే ఫుల్ జీర్ణం అయితే అయిపోతుంది. అలాంటి రసం అండి ఇది. ఇప్పుడైతే ఒక పొంగు వచ్చినాకైతే చూపిస్తా. రసం అయితే ఇలా అయితే ఉడికిందండి, ఒక పొంగు అయితే వచ్చేసింది. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకున్నాం. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని రసం ఎప్పుడే కానీ ఎక్కువగా కాంచుకోకూడదండి, అంటే ఒక కసరైతే వచ్చేస్తుంది. ఎక్కువగా ఒక 2 పొంగులు వచ్చినాకైతే ఆఫ్ చేసుకునేయాలి, ఎందుకంటే అది ఉత్తి వాటరే కదా ఉంటుంది. అందుకైతే ఎక్కువగా అయితే మనము పెట్టుకునే పని అయితే ఉండదు. ఇప్పుడు ఇంకొక గిట్ట అయితే పొంగు వస్తే రసం అయితే ఆఫ్ చేసేది. చూడండి, ఇప్పుడైతే రసం అయితే కాగింది. చూడండి తెరులుతా ఉంది, అంటే పర్ఫెక్ట్గా అయ్యింది. ఇప్పుడైతే రసము చాలా ఈజీగా అయితే రసం అయితే చేసుకోవచ్చు. పక్కన అయితే ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇప్పుడైతే ఇది రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. బాగా పొంగుతాను కదా, ఇప్పటికైతే 2 పొంగులు అయితే వచ్చేసాయి, అందుకైతే ఆఫ్ చేసేస్తున్నాను. ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా ఉంది. రసంకి అయితే టేస్ట్ అయితే నేను చూసాను, చాలా బాగుందండి. సింపుల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎవరన్నా వచ్చుకున్నాను ఈజీగా అయిపోతుంది. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.